యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నిర్ధారణ అయింది. చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో గత 10 రోజుల క్రితం కోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లను హైదరాబాద్ లో ల్యాబ్ కి పరీక్షల కోసం పంపగా బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. అయితే బర్డ్ ఫ్లూ నిర్ధారణతో కోళ్ల ఫారం పరిధిలో కిలోమీటర్ మేర అలాగే గ్రామంలో ఉన్న కోళ్లను పరీక్షిస్తున్నారు. ఆ ప్రాంతం పరిధిలోని 10 కిలోమీటర్ల మేర సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ మరియు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి కేసు నేలపట్ల గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిందని, నేలమట్టం పరిధి మొత్తం కిలోమీటర్ పరిధిలో 5 బాయిలర్ ఫార్మ్స్ ఉన్నాయని, వాటిని కూడా హైదరాబాద్ కు పరీక్షలకు పంపించడం జరిగిందన్నారు. చికెన్, గుడ్లు తినడం వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగదంటున్నారు అధికారులు. మంచిగా బాయిల్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు. చేశాము. ఇప్పుడు ఈ కమర్షియల్ బర్డ్స్ ఏవి లేవు ఇక్కడ. ఈవెన్ ఊళ్ళో చూసినా కూడా ఈ రూరల్ బర్డ్స్ కూడా, ఈ లోకల్ బర్డ్స్ కూడా లేవు. ఏదో అతి కొద్దిగా ఉన్నట్టుగా తెలిసింది. ఏదో కొన్ని మాత్రమే ఈ లోకల్ బర్డ్స్, దేశవాళీ కోళ్ళు ఉన్నట్లుగా తెలిసింది. వాటిని మేము ఈ సాయంకాలం కానీ రేపు కానీ మేము దాన్ని కల్ చేసేస్తాం, చంపేసి తీసేస్తాం. తర్వాత ఇది 10 కిలోమీటర్స్ రేడియస్లో మనం దాన్ని ఏంటంటే సర్వేలెన్స్ జోను అక్కడ ఏం చేస్తామంటే అవన్నిటిని కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి తదుపరి పరీక్షల నిమిత్తం పైకి పంపిస్తాం. ఈ విధంగా ఇదే గ్రామంలో ఇక్కడ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ వాళ్ళు. అలాగే ఇక్కడ మేము కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్లో మా సిబ్బంది నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నతాధికారులకు మేము పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ గుడ్లు కూడా గుడ్లు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. గుడ్లు ఇవన్నీ ఏవి కూడా బయట నుంచి వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిషేధిత ప్రాంతంగా ఈ 1 కిలోమీటర్ రేడియస్ మాత్రమే, అదేవి బయట నుంచి ఇక్కడ తీసుకురాలేము. మా టీంలు ఉంటాయి, మా హస్బెండ్ టీం ఉంటుంది, కంట్రోల్ రూమ్ అండ్ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాను. జిల్లా వ్యాప్తంగా ఇక్కడే, ఇంకెక్కడ లేదు, ఇదే విలేజ్ ఫస్ట్ టైం. నల్గొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో, నల్గొండ జిల్లాలో తెలియదు, మన భువనగిరి డిస్టిక్ లో ఇది నేలపట్ల గ్రామం మాత్రమే వచ్చింది బర్డ్ ఫ్లూ వ్యాధి. అది కన్ఫర్మ్ అయింది. హై సెక్యూరిటీ ల్యాబ్ భూపాల్ నుంచి కన్ఫర్మ్ కావడం జరిగింది. మేము శాంపుల్ పంపించాము, తిరిగి అది కన్ఫర్మ్ అయింది. కాబట్టి దీన్ని ఇన్ఫెక్టెడ్ ఏరియాని కంటైన్ చేయడానికి ఇవన్నీ యాక్షన్స్ తీసుకున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నిర్ధారణ అయింది. చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో గత 10 రోజుల క్రితం కోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లను హైదరాబాద్ లో ల్యాబ్ కు పరీక్షల కోసం పంపగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. అయితే బర్డ్ ఫ్లూ నిర్ధారణ కోళ్ల ఫామ్ పరిధిలో కిలోమీటర్ మేర అలాగే గ్రామంలో ఉన్న కోళ్లను పరీక్షిస్తున్నారు వైద్యులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, తెలంగాణలోనే నల్గొండ జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏదైతే బర్డ్ ఫ్లూ సంబంధించి నిర్ధారణ కావడం జరిగింది. గత 10 రోజుల క్రితం చౌటుప్పల్ సమీపంలో ఉన్నటువంటి నేలపట్ల గ్రామంలో ఒక కోళ్ల ఫామ్ సంబంధించి పౌల్ట్రీ ఫామ్ లో దాదాపుగా 500 కోళ్ల వరకు మృతి చెందడం జరిగింది. అయితే ఆ రోజే వెటర్నరీ అధికారులంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చనిపోయిన కోళ్లను గుంత తీసి పాతి పెట్టడంతో పాటు పరీక్షల నిమిత్తం కూడా కొన్ని శాంపిల్స్ కూడా సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపడం జరిగింది. అయితే ఈ రోజు ఏదైతే 10 రోజుల క్రితం చనిపోయినటువంటి ఆ కోళ్ల ఫామ్ కు సంబంధించినటువంటి కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ కావడంతో కలిగిస్తున్న అంశంగా చెప్పొచ్చు. ఏపీకి సంబంధించి కొన్ని 3-4 జిల్లాలకు పరిధిలో ఈ బర్డ్ ఫ్లూ అనేది కొంత ఆందోళన కలిగించినప్పటికీ తెలంగాణలో మాత్రం ఆ బర్డ్ ఫ్లూ వ్యాప్తి మాత్రం చెందలేదని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూకు సంబంధించి వైరస్ నిర్ధారణ కావడంతో పాటు ఆ పరిధిలో ఉన్నటువంటి కోళ్ల ఫామ్ లో కూడా ఇప్పుడు ఏదైతే నిర్ధారణ అయిన తర్వాత అధికారులు వాటికి సంబంధించి కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఏదైతే ఈ నేలపట్ల గ్రామానికి సంబంధించి ఆ చుట్టుపక్కలనే 5 కోళ్ల ఫామ్స్ ఉంటాయి. ఆ కోళ్ల ఫామ్ సంబంధించి కూడా వాటిని
ఏదైతే అధికారులు ఇప్పటికే వాటి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. దీంతో పాటు ఈ గ్రామానికి సమీపంలోనే ఈ ఏదైతే బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినటువంటి కోళ్ల ఫామ్ ఉండడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి కోళ్లను పట్టుకొని వాటిని కూడా పరీక్షల నిమిత్తం కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. దీంతో పాటు గ్రామంలో ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో గ్రామ పరిధిలో ఉన్నటువంటి గ్రామం నుంచి సుమారు 10 కిలోమీటర్ల వరకు కూడా సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అక్కడ ప్రజలు ఆందోళన చెందకుండా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వైద్యాధికారులు కూడా అక్కడికి చేరుకొని మాస్క్ ధరించాలనేది కూడా వారు చెప్తున్నారు. దీంతో పాటు అటు పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ కు సమీపంలోనే ఈ చౌటుపల్లి ఉంటుంది, 50 కిలోమీటర్ల లోపే ఉంటుంది. కాబట్టి ఈ నేలపట్ల గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో దీంతో పాటు ఈ చౌటుప్పల్ చిట్యాల హైవే వెంబడి ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా అధికారులు శాంపిల్స్ సేకరించే పనిలో పడ్డారు. ఈ బర్డ్ ఫ్లూ ఈ రోజు ఏదైతే నేలపట్ల గ్రామానికి సంబంధించినటువంటి కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హైవే వెంబడి కూడా 10ల సంఖ్యలో కోళ్ల ఫార్మ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా శాంపిల్స్ సేకరించే పనిలో పడ్డారు. దీంతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించి నగరికల్లు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చెరుకుపల్లి గ్రామంలో దాదాపుగా 7,000 కోళ్లు చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆ పౌల్ట్రీ యజమాని కూడా బయటికి చెప్పకుండా ఏదైతే తన వ్యవసాయ క్షేత్రంలోనే గుంట తీసి అందులో పూడ్చిపెట్టడం జరిగింది. అయితే ఈ విషయం బయటికి ఇప్పుకోవడంతో ఈ రోజు అక్కడికి కూడా అధికారులు చేరుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే పాతిపెట్టినటువంటి కోళ్లకు సంబంధించి కావచ్చు, అక్కడ కోళ్ల ఫామ్ లో ఉన్నటువంటి మిగతా కోళ్ల నుంచి కూడా శాంపిల్స్ అయితే సేకరిస్తున్నారు. ఆ సేకరించిన శాంపిల్స్ ను హైదరాబాద్ ల్యాబ్ పంపించే అవకాశం అయితే పంపించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు ఈ రోజు నిర్ధారణ కావడంతో కొంత ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ నేలపట్ల గ్రామంలో బర్డ్ ఫ్లూ అనేది నిర్ధారణ అయిన నేపథ్యంలో మాస్కులు ధరించాలనేది కూడా కొంత సూచన చేస్తున్నారు. అయితే ఈ వైరస్ మనుషులకు కూడా సోకే అవకాశం ఉందనేది ప్రచారం సాగుతున్న నేపథ్యంలో, గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినటువంటి ఆ కోళ్ల ఫామ్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం శానిటైజ్ కూడా చేయడం జరిగింది. అధికారులు, వెటర్నరీ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని శానిటైజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తానికైతే బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో మాత్రం కొంత ఆందోళన అయితే ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. జనయ్య, అయితే ఇప్పటి వరకు ఆ జిల్లాలో ఎన్ని కోళ్ల ఫామ్లు నిర్ధారణ అయింది? చుట్టుపక్కల ఉన్న ఫామ్ల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అంటే ఏదైతే ఈ చౌటుప్పల్ సమీపంలో ఉన్నటువంటి నేలపట్ల గ్రామంలో 5 కోళ్ల ఫామ్స్ ఉన్నాయి. అందులో 10 రోజుల క్రితం ఒక కోళ్ల ఫామ్ కు సంబంధించి 500 కోళ్లు మృతి చెందడం జరిగింది. అయితే వాటి నుంచి సేకరించినటువంటి శాంపిల్స్ ని పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. దాంట్లో బర్డ్ ఫ్లూగా ఈ రోజు నిర్ధారణ కావడం జరిగింది. అయితే ఈ నిర్ధారణ అయిన తర్వాత దాంతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన కోళ్ల ఫామ్ తో పాటు మరో 4 కోళ్ల ఫామ్స్ కూడా ఆ గ్రామ శివార్లోనే, గ్రామ పరిధిలో, రెవెన్యూ పరిధిలోనే ఉండడంతో ఆ కోళ్ల ఫామ్ కు సంబంధించి కోళ్ల నుంచి కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. దీంతో పాటు అటు చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైతే చౌటుప్పల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా 100ల సంఖ్యలో కోళ్ల ఫామ్స్ ఉంటాయి. చిట్యాల, చౌటుప్పల్ ఈ హైవే మట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువగా హైదరాబాద్ కి కోళ్లను సప్లైయింగ్ చేస్తుంటారు. కాబట్టి ఈ మిగతా ఉన్నటువంటి కోళ్ల ఫామ్స్ లో కూడా అధికారులు అయితే శాంపిల్స్ సేకరించే పనిలో పడ్డారు. ఈ రోజు ఇక్కడ నిర్ధారణ అయింది కాబట్టి ఇక్కడ ఏదైతే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉన్నాయో వాటిని తీసుకుంటున్నారు. శానిటైజ్ చేయడంతో పాటు 10 కిలోమీటర్ల పరిధిలో నేలపట్ల నుంచి సరౌండింగ్ ఉన్నటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో ఎన్ని కోళ్ల ఫామ్స్ ఉన్నాయి, ఆ కోళ్ల ఫామ్ లకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ కోళ్ల ఫామ్స్ కు సంబంధించి శాంపిల్స్ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఆ తర్వాతనే శాంపిల్స్ పంపిన తర్వాతనే నిర్ధారణ అయితే మాత్రం అక్కడ కూడా ఈ సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించి అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, జాగ్రత్తల పట్ల కూడా ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. దానిలో భాగంగానే ఈ రోజు నిర్ధారణ అయినటువంటి బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయినటువంటి నేలపట్ల గ్రామానికి పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన వైద్య సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దానికి ఈ వైరస్ సోకకుండా అంటే వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు అయితే తీసుకుంటారు. మొత్తానికైతే ఈ
హైవే వెంబడి ఉన్నటువంటి కోళ్ల ఫామ్సే కాదు, ఇతర చోట్ల ఉన్నటువంటి ఈ రోజు బయటకు వచ్చినటువంటి నకరికల్ కాన్ఫరెన్స్ లో బయటకు వచ్చినటువంటి చెరుకుపల్లి గ్రామంలో 7,000 కోళ్లు మృతి చెందిన ఘటన కూడా ఉంది. వాటికి సంబంధించి కూడా శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. అయితే ఈ చెరుకుపల్లికి సంబంధించి కూడా రిపోర్ట్ అయితే రావాల్సింది. ఈ రోజే పంపించారు కాబట్టి మరో 4-5 రోజులు సమయం పడుతున్న నేపథ్యంలో అది వచ్చిన తర్వాత కూడా నకరికల్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి కోళ్ల ఫార్మ్స్ కు సంబంధించి కూడా శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంది. ఈ ఏదైతే చౌటుప్పల్ పరిధిలో ఉన్నటువంటి మిగతా పౌల్ట్రీ ఫామ్లకు సంబంధించి కూడా శాంపిల్స్ సేకరించే పనిలో పడ్డారు. ఈ పౌల్ట్రీ ఫార్మ్లతో పాటు నాటుకోళ్లకు సంబంధించి కూడా ఈ ఏదైతే నేలపట్లలో ఉన్నటువంటి నాటుకోళ్లు, ఇళ్లలో పెంచుకున్నటువంటి నాటుకోళ్లకు సంబంధించి కూడా వాటిని కూడా పట్టుకొని వాటి నుంచి కూడా శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపిస్తామని కూడా వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా సిబ్బందితోటి ప్రస్తుతం అయితే శాంపిల్స్ సేకరించే పనిలో అయితే ఉన్నారు. థ్యాంక్ యూ జనయ్య.